వైశాఖ పురాణం 16వ అధ్యాయము యముని పరాజయము. అప్పుడు నారద మహర్షి యమలోకమునకు వెళ్ళెను. యమలోక స్థితిని జూచెను. యమధర్మరాజా, నీ లోకమున నరకబాధలు పడువారి రోదన భువనులు వినిపించవేమి? చిత్రగుప్తుడును ప్రాణుల పాపముల లెక్కను వ్రాయుటమాని మునివలే మౌనముగా నున్నాడేమి? సహజముగా బహువిధ పాపములను చేయు మానవులు నీ లోకమునకు రాకుండుటకు కారణమేమి అని ప్రశ్నించెను. యముడును దీనుడై ఇట్లనెను. నారద మహర్షి, భూలోకమున ఇక్ష్వాకు వంశము వాడైన కీర్తిమంతుడును రాజు మిక్కిలి విష్ణుభక్తుడు. అతడు ధర్మధేరిని మ్రోగించి తన ప్రజలందరినీ వైశాఖ వ్రతము నవలంబించునట్లు చేయుచున్నాడు. చేయని వారిని తీవ్రముగా శిక్షించుచున్నాడు. ఇందువలన ప్రతివారును భక్తి వలననో దండన భయములనో తప్పక వైశాఖమాస వ్రతమును ధర్మములను ఆచరించుచు చేసిన పాపములను పోగొట్టుకొని విష్ణులోకమును చేరుచున్నారు. ఇందువలన నరకమునకు వచ్చువారెవరునూ లేక వైశాఖ స్నానాదుల మహిమ వలన శ్రీహరిలోకమునకే పోవుచున్నారు. ఇందువలన నేను మ్రోడైన మానవులెనుంటిని. నాకు ఇట్టి స్థితి పోయి పూర్వపు స్థితి రావలెను. అందులకే ఆ రాజుపై దండెత్తి వానిని చంపదలచితిని. యజమాని చెప్పిన పనిని చేయక అతడిచ్చు ద్రవ్యమును తీసుకుని ఊరుకుండువాడు తప్పక నరకము నందును నేనును బ్రహ్మచే యమలోకమున పాపులను విచారించి శిక్షించుటకై నియమింపబడి ఇట్లు ఊరుకుండుటయు నాకు పాపమును కలిగించును. ఆ రాజును నేను చంపలేక పోయినచో బ్రహ్మ వద్దకు పోయి నేను చేయవలసినదేమి అని ఎడుగుదును అని యమధర్మరాజు నారదునకు చెప్పెను. నారదుడును బాగున్నదని తన దారిన పోయెను. యమధర్మరాజు తన వాహనమైన మహిషము నెక్కి భయంకరాకారముతో యమదండమును ధరించి ధీకరులగు 70 కోట్ల యమభటులతో కీర్తిమంతుడును వచ్చినవాడు యమధర్మరాజుని తెలుసుకుని యుద్ధసన్నద్ధుడై యమధర్మరాజునెదిరించెను. యమునకు కీర్తిమంతునకు మిక్కిలి భయంకరమైన యుద్ధము జరిగెను. యముని సేవకులగు మృత్యువు రోగము యమదూతలు కీర్తిమంతుని ఎదిరింపలేక పారిపోయేరి. యముడు ప్రయోగించి ఆయుధములనియు కీర్తిమంతుని ఆయుధముల ముందు శక్తిహీనములైనవి. తుదకు యముడు బ్రహ్మాస్త్రముతో మంత్రించి దండమును కీర్తిమంతునిపై ప్రయోగించెను. మిక్కిలి భయంకరమైన ఆ యమదండమును జూచి అందరును బెదిరి హాహాకారములను చేసిరి. అప్పుడు శ్రీహరి తన భక్తుడగు కీర్తిమంతుని రక్షణకై తన సుదర్శన చక్రమును పంపెను. భయంకరముగు సుదర్శన చక్రము యమదండమును దానిలోని బ్రహ్మాస్త్రమును శక్తిహీనములగావించి మరలించి యమునిపై మరలెను. విష్ణుభక్తుడును కీర్తిమంతుడును శ్రీహరికి నమస్కరించి ఆ చక్రమునిట్లు స్తుతించెను. సహస్రార నమస్తేస్తు విష్ణుపాణి విభూషణ త్వం సర్వలోక రక్షాయై ధృతః పూరా త్వాం యాచేదేమంత్రాతుం విష్ణుభక్తం మహాబలం నృనందుదుహాంకాల స్త్వమేవ హిన చాపర తప్పాదేవం యమం రక్ష కృపాంకురు జగత్పతే అని కీర్తిమంతుడు ప్రార్థింపగా సుదర్శన చక్రము యముని విడిచి దేవతలందరూ చూచుచుండగా నా రాజు వద్దకు వచ్చి నిలిచెను. యముడును తన సర్వ ప్రయత్నములను వ్యర్థములగుటను గమనించెను. కీర్తిమంతుడు సుదర్శనమును ప్రార్థించి తనను రక్షించుటను చూచి మిక్కిలి అవమానమును విషాదమును పొందెను. అతడు తలవంచుకొని సవిచారముగా బ్రహ్మదేవుని వద్దకు పోయెను. ఆ సమయమున బ్రహ్మ సభదీర్చియుండెను. మూర్తములు అమూర్తములునగు వారిచే బ్రహ్మ సేవితుడై యుండెను. బ్రహ్మ దేవతల కాశ్రయమైనవాడు. జగములు అను వృక్షమునకు బీజము విత్తనము అయినవాడు. అన్ని లోకములకును పితామహుడు. ఇట్టి బ్రహ్మను లోకపాలకులు దిక్పాలకులు రూపముకల ఇతిహాస పురాణాదులు వేదములు సముద్రములు నదీ నదములు సరోవరములు అశ్వర్థాది మహావృక్షములు వాపికుప తటాకములు పర్వతములు అహోరాత్రములు పక్షములు మాసములు సంవత్సరములు కలలు కాశ్యములు నిమేషములు ఋతువులు ఆయనములు యుగములు సంకల్ప వికల్పములు నిమేషోన్మేషములు నక్షత్రములు యోగములు కరణములు పూర్ణిమలు అమావాస్యలు సుఖదుహకములు భయాభయములు లాభాలాభములు జయాపజయములు సత్వరజస్తమో గుణములు శాంత మూయ అతమూయ అతిభోరావస్థలు వికారములు సహజములు వాయువులు శ్లేష్ మవాత పిత్తములు వీనితో కొలువు దీరిన బ్రహ్మను చూచెను. ఇట్టి దేవతలున్న కొలువులోనికి యముడు సిగ్గుతో క్రొత్త పెండ్లి కూతురు వలె తలవంచుకొని ప్రవేశించెను.
ఇట్లు సిగ్గుతో తన వారందరితో వచ్చిన యముని జూచి సభలోని వారు క్షణమైన తీరికయుండని ఇతడిక్కడికెందులకు వచ్చెను. తలవంచుకొని విషాదముగా నుండుటకు కారణమేమి అని సభలోని వారు విస్మయపడిరి. ఇతడు వచ్చిన కారణమేమి? పాపపుణ్యములను తెలుపు పత్రము కొట్టివేతలతో నుండుటేమి అని ఇట్లు సభలోనున్న భూతములు దేవతలు ఆశ్చర్యపడుచుండగా యమధర్మరాజు బ్రహ్మపాదముల పైబడి దుంహతించుచు రక్షింపుము రక్షింపుము అని ఏడ్చెను. స్వామి, నన్ను రక్షించు, నీవుండగా నేను పరాభవమునందితిని. మానవుల పుణ్యపాపముల దెలుపుపటమున పాపములను నేనే వ్రాయించి నేనే కొట్టివేంపవలసి వచ్చినది. నేను నిస్సహాయంగా నిర్వ్యాపారముగా చేతులు ముడుచుకొని యుండవలసి వచ్చినది అని పలికి నిశ్చేష్టుడై యుండెను. దీనిని జూచి సభలో గగ్గోలు బయలుదేరెను. స్థావరజంగమ ప్రాణులన్నిటినీ ఏడ్పించు నితడే ఏడ్చుచున్నాడేమి? అయినను జనులను సంతాపపరచువాడు శుభమును పొందునా? చెడు చేసినవాడు చెడును పొందక తప్పునాయని సభలోని వారు పలు విధములుగా తమలో తాము అనుకొనిరి. వాయువు సభలోని వారిని నిశ్శబ్దపరిచి బ్రహ్మపదములపై వ్రాలిన యమధర్మరాజును దీర్ఘములు ద్రుజ్యములునగు తన బాహువులతో పైకి లేవదీసెను. దోన్హతించుచున్న అతన్ని ఆసనమున కూర్చుండబెట్టి యూరడించెను. నిన్ను పరాభవించిన వారెవరు? నీ పనిని చేసుకొనకుండా అడ్గించిన వారెవరు? ఈ పాప పట్టికను ఇట్లు తుడిచిన వారెవరు వివరముగా చెప్పుము. నీవెందులకు వచ్చితివి? అందరను పరిపాలించు వారే నీకును నాకును ప్రభువు. భయములేదు చెప్పుమని వాయువు అడుగగా యమధర్మరాజు అయ్యో అని అతిదీనముగా బలికెను. వైశాఖ పురాణం 16వ అధ్యాయం సంపూర్ణం.